ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఎందుకంటే సాయనతో నాకు 7 సంవత్సరాల నుంచి పరిచయం. నాకన్నా ఎక్కువగా కాకు మురళితో నా సొంత బిడ్డలాగా మురళిని చూసుకొని 7 సంవత్సరాల క్రితం సాయన నాకు అంతకుముందు సాయన గురించి చెప్తా ఉండేవాడు. చెప్పులు లేకుండా ఒక ఆయన తిరుగుతూ ఉంటాడు, వివేకానంద గురించి చెప్తా ఉంటాడు. ఆయన బత్తిన సాయి కుమార్ అని ఎవర్రా అని చెప్పి సాయన్ని కలవాలని చెప్పి ఆనాడు నేరుగా టీ సెంటర్, మన ఏదైతే ఇక్కడ వెంకటరమణ హోటల్ పక్కన ఉన్నటువంటి టీ సెంటర్ ఆయన అడ్డ, ఆ టీ సెంటర్ దగ్గరికి పోయి అన్న నేను మదన్ కుమార్ రెడ్డి అన్న అని చెప్పి నేనే పరిచయం చేసుకొని ఆయనతో కలిసి టీ తాగి ఆ టీ కొన్ని సంవత్సరాల పాటు రోజు 8 అయితే అక్కడికి వెళ్ళి ఆ టీ ఆయన ఇప్పిస్తే ఆయన డబ్బులతో నేను తాగి ఆయనతో తిరగడం మొదలుపెట్టాను. తరువాత సాయనతో 2020లో బీకేఆర్ న్యూస్ అని చెప్పి ఛానల్ కూడా నేను స్టార్ట్ చేస్తే, తమ్ముడు మనకు తెలిసిన విషయాలు మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, కానీ ఒక ఛానల్ పెట్టాలా, ఆ ఛానల్ ద్వారా మనం ఇప్పుడు నేను కేవలం రోజుకు 100 మందినో 200 మందినో నేను చెప్తున్నాను, ఇట్లా కాదు. ఒక ఛానల్ ఉంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి నేను చెప్పాలన్నటువంటి మెసేజ్ జనాలకి చెప్తానంటే సాయన కోసం ఆ రోజు సాయన ఆశీస్సులతో ఆ రోజు బీకేఆర్ న్యూస్ ఛానల్ పెట్టాం. 2 సంవత్సరాల పాటు ₹1 కూడా తీసుకోకుండా ఫుల్ టైం అటు జెనెక్స్ కాలేజీలో పనిచేస్తూ మిగతా టైంలో బీకేఆర్ న్యూస్ని అతి తక్కువ కాలంలో నెల్లూరు నగరంలో బీకేఆర్ న్యూస్ అంటే బత్తిన సాయి కుమార్ రెడ్డి ఛానల్, బత్తిన సాయి కుమార్ ఛానల్ అని చెప్పే స్థాయికి తీసుకోబడినటువంటి వ్యక్తి సాయన్న. ఇక నా వ్యక్తిగతంగా నాకు రాజకీయ జన్మనిచ్చింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే, ఈరోజు నేను నిలబడి 10 మంది నాకు తెలుసు అంటే రెండో వ్యక్తి సాయన్న. ఎందుకంటే నేను కొంచెం స్పీడు, కొంచెం మాట్లాడినట్టు మాట్లాడేవాడిని, అంటే పిల్ల చేష్టాలు. నాకు 30 సంవత్సరాలు. సాయన్న పర్సనల్గా ప్రతిరోజు మురళికి గంట టైం ఇస్తే నాకు 2 గంటలు టైం ఇచ్చేవాడు. ఇది కాదు మదన్, నువ్వు జీవితంలో నీ లైఫ్ రాజకీయాలు, నువ్వు రాజకీయాలు ఎంచుకున్నావు, రాజకీయాల్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పిన మూడు నువ్వు ఒకటి లేదు, మూడు చేయాలి. నువ్వు జీవితంలో నువ్వు బాగుపడాలంటే 3 చేయమన్నాడు. నువ్వు చేయలేవు అంటే అంత కష్టం, అంత ఈజీ కూడా కాదు, కానీ చేస్తే మాత్రం నువ్వు సక్సెస్ అవుతావు అన్నాడు. అన్నా చెప్పండి అన్న. 1 3 Wలే. 1 W, నీ జీవితంలో వైన్ మద్యం జోలికి వెళ్ళొద్దు. 2 ఉమెన్, ఆడవారి జోలికి నీ భార్యను తప్ప ఇంకెవరిని కూడా నువ్వు వేరే విధంగా చూడొద్దు. 3వది, నీకు పెళ్ళి అయిపోయినప్పుడు నువ్వు పెళ్లి కానీ కాకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోవద్దు అని చెప్పుండేవని అన్నాడు. కానీ అప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది. ఈ 2 ఉమెన్ అండ్ వైన్, ఈ 2 జోలికి నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు. ఈ రోజుకి నేను ఎప్పుడన్నా నన్ను బ్రదర్ ఏదైనా జరిగినా నాకు సాయాన్ని గుర్తొస్తాడు. ఎవడన్నా మందు పార్టీకి పిలిస్తే నాకు సాయాన్ని గుర్తొస్తాడు. ఎవరైనా స్త్రీ చూసినప్పుడు నాకు సాయాన్ని గుర్తొస్తాడు. నా ఇంట్లో నా పిల్లల దగ్గర నుంచి, నా భార్య దగ్గర నుంచి సాయన్న ప్రతి ఒక్కరికి తెలుసు. సాయన్న చనిపోయాడు, మురళి ఫోన్ చేసి సాయన్న చనిపోయాడంటే సాయన్న ఏం చనిపోయాడు. అదే కాదు, ఎంతో మందికి మనం చాలా మంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ చనిపోయిన దినాలు, పుట్టిన దినాలు చేయాలని చెప్పి ఇదే ఉన్నటువంటి పక్కన హాల్లో కొన్ని వేల మందికి చనిపోయిన దినాలు చేశాం మేము. కానీ ఈరోజు ఆయనకి ఇలా చేస్తామని చెప్పి నా జీవితంలో నేను అనుకోలా. ఎందుకంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పింది 100% సేనన్న చెప్పాడు 100%. ఎందుకంటే ఆయన కోసం బతకలా.